దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పబడిన సాక్ష్యాల నిమిత్తం మీ కలిగిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వాక్యం అయిన తర్వాత కొన్ని ప్రకటనలు సాక్ష్యాల నిమిత్తం కూడా కొన్ని విషయాలు తెలవబడతాయి. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా కూర్చుందాం. ప్రభు సన్నిధిలో ఒక వాక్యాన్ని చదువుకుని దేవుని యొక్క ధ్యానంలోకి వెళ్దాం. వాక్య ధ్యానంలోనికి మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ మాట చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ మాట. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ద్వారా యేసు ప్రభువు వారు దేవుడు మనతో మాట్లాడేలాగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, చదవబడిన ఈ లేఖనంలో నుంచి మాతో సూటిగా తేటగా మీరు మాట్లాడండి అయ్యా. నీవు మాట్లాడితే నా బ్రతుకు మార్చబడుతుంది. నీవు మాట్లాడితే నా బ్రతుకులో ఉన్నతమైన కార్యాలు జరుగుతాయి అయ్యా. నీవే అద్భుతంగా అయ్యా మా పట్ల కార్యములు జరిగించి అయ్యా మా మధ్యలో ఉండి నీ స్వరం మాకు వినిపింపచేయమని ప్రార్థిస్తున్నాను. దీనుడు అల్పుడును ఏమాత్రము కూడా యోగ్యుడును కాను. దాన్ని పరిపూర్ణంగా మరుగుపరచండి. నీ మాట నీ స్వరం మా కొరకు తెల్లగా బయలుపరచమని సమయమంతా మీకు సమర్పిస్తుండగా మీరే ముందుండి నడిపించమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన ఈ లేఖనంలో యేసు ప్రభువు వారు ఆయన శిష్యులతో చెబుతున్న మాటలు, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు వాస్తవానికి యేసు ప్రభువు వారు అప్పగించే దినము సమీపమైంది. తాను తన శిష్యుల యొద్ద నుంచి పరలోకానికి తండ్రి వద్దకు వెళ్ళిపోయే సమయం ఆసన్నమైన సమయంలో ఆయన తన శిష్యులను వెంటబెట్టుకుని ఆ యొక్క ప్రార్థనలో వీరు ఉంటారు అని చెప్పి వీరిని ఒక చోట ప్రార్థన చేయమని చెప్పి యేసు ప్రభువు వారు మరొక కొంచెం దూరంగా వెళ్ళి తండ్రి చిత్తానికి అప్పగించి ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి సమయంలో యేసు ప్రభువు వారు మరలా తిరిగి వచ్చి వీళ్ళని చూస్తుంటే ఏం చేస్తున్నారయ్యా అంటే నిద్రపోతున్నారట. ఏం పోతున్నారు? నిద్రపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు చెబుతున్న మాట ఇది, మీరు శోధనలోనికి ప్రవేశించకుండా నిమిత్తము మెలుగు కలిగి ప్రార్థన చెయ్యండి అని చెప్పి యేసు ప్రభు మరలా ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఎందుకు అంటే శోధనలోనికి వెళ్ళకుండా, శోధనలోనికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయడం కాదు, శోధనలో పడిన తర్వాత ప్రార్థన చేయడం కాదు. ముందుగానే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, ముందుగానే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మెలకువ కలిగి ప్రార్థన చేయండి. మీరు శోధనలోనికి ఆ యొక్క ఉగ్రతలోనికి వెళ్ళకుండానే ముందుగానే ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయమంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఎంతమంది అసలు ప్రార్థన చేస్తూ ఉన్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు ప్రార్థన అనేది మీరు చేస్తూ ఉన్నారా లేదా? కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతుందా? వ్యక్తిగత ప్రార్థన జరుగుతుందా? ఏకాంతంగా ప్రభువుతో నువ్వు మాట్లాడగలుగుతున్నావా?
మనకున్న ఒక బలమైన ఆయుధం ఏంటయ్యా అంటే, ఏదైనా శత్రువును పోరాడడానికి లేదా శత్రు కార్యం నుంచి విడుదల పొందడానికి దేవుడు మనకిచ్చిన ఒక బలమైన ఆయుధం ప్రార్థన. దేవునికి స్తోత్రం. ప్రార్థన మన పరిస్థితులను మార్చుతుందని వాక్యం తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ప్రార్థనను మనం ఏం చేస్తున్నామయ్యా అంటే, నిర్లక్ష్యం చేస్తూ మెలకువ లేకుండా. ఎలా చేస్తున్నాం? మెలకువ లేకుండా. మనం ముందుగా అగాధంలో పడిపోయిన తర్వాత అగాధంలోంచి లేవనెత్తు దేవా అని ప్రార్థన చేస్తున్నాం. సమస్య వచ్చిన తర్వాత సమస్యలోంచి లేవనెత్తు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం. కానీ దేవుడు ఏం చెబుతున్నాడు? వాక్యమైన దేవుడు ఏం మనతో మాట్లాడుతున్నాడయ్యా అంటే, మీరు ముందుగానే మెలకువ కలిగి ప్రార్థన చేయండి. అసలు మీరు శోధనలోనికి ప్రవేశించకుండా నిమిత్తము మీరేం చేయాలంట? మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు మెలకువ కలిగి మనం దేవుడు ఎందుకు ప్రార్థన చేయమన్నాడంటే, చాలామంది నిద్రావస్థలో ఉండిపోతున్నారు. ఎలాంటిది నిద్రావస్థ అంటే? నిద్రపోతే ఏమో తెలుస్తుందా? చెప్పాలి, కొంచెం గట్టిగా చెప్పాలి. నిద్రపోతుంటే ఏమో తెలుస్తుందా? ఏం తెలీదు. అలాగనే కొంతమంది ప్రార్థన కూడా ఎలా ఉందయ్యా అంటే, ప్రార్థనా జీవితం కూడా ఎలా ఉందయ్యా అంటే నిద్రపోతానే ఉంది. వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితం, వాళ్ళ యొక్క స్థితి ఏ విధంగా ఉందయ్యా అంటే నిద్రావస్థలోనే ఉంది. ఇప్పుడు వాక్యమైన దేవుడు చెబుతున్నాడు, ఇదిగో మేలుకో, మేలుకో. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మెలకువ కలిగి ప్రార్థన చేయి. ఇప్పుడున్న సమస్య కాదు, భయంకరమైన సమస్యలు మన జీవితంలో రాబోతూ ఉన్నాయి. వాటి నుంచి మనం బయటపడేటట్టుగా, వాటిని మనం సమర్థవంతంగా ఎదుర్కొనేటట్టుగా మనకివ్వబడిన ఒక ఆయుధాన్ని మనం వాడుకోవాలి. దేవునికి స్తోత్రం. చూడండి, మన ఇంట్లో వాళ్ళు లేదా మన ఇరుగు పొరుగు వారు, మన వాళ్ళంతా కూడా వ్యవసాయకులే. అవునా? మాట్లాడతలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో వ్యవసాయ నిమిత్తం కొడవలో లేకపోతే పొలం నిమిత్తం కత్తో కొని తెచ్చి ఇంట్లో పెడితే పదునేమన్నా ఉంటుందా? అది ఏమవుతుంది? ఆ ఆయుధాన్ని వాడకపోతే ఏమవుతుంది? తుప్పట్టుపోద్ది. అంటే ఆ ఇనుముకు పట్టిన తుప్పు ఆ యొక్క ఇనుమన్నంతని. అలాగే మనకున్న ఆయుధము ప్రార్థన అనే ఒక ఆయుధాన్ని మనం వాడుకోకపోతే ఆ నిద్రావస్థ అనే అనుభవం మన ఆత్మీయ జీవితంలో ప్రతి ప్రార్థన అనుభవాన్ని అధపాతాళాన్ని తొక్కేస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఇక పాతాళానికి తొక్కేస్తుంది. ఏంటి నిద్రావస్థ అంటే? ప్రార్థన నిర్లక్ష్యము చేసే ఒక అనుభవం ఉంటుంది చూడండి. ఆ అనుభవం అనేది అధపాతాళానికి, అంటే మనం కోలుకోలేని స్థితిలోని తీసుకెళ్ళిపోతుంది. దేన్నైనా మనకున్న దాన్ని లేదా మనకున్న ఆ యొక్క ఆయుధాన్ని మనం వాడుతూ ఉంటేనే అది ఏమవుతుంది? దాని యొక్క పనితనం బాగుంటుంది. అలాగే మనం కూడా ప్రార్థన అనేది నిరంతరం చేస్తూ ఉంటే, నిరంతరం ప్రభు కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన మరింత శక్తివంతంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, నువ్వు శోధనలోనికి వెళ్లకుండా, ఇప్పుడున్న శోధన కాదు, ఇదిగో సాతాను మరింత శోధన లేదా సంఘం మీదకి రావడానికి అనేకమైన కారణాలు చూపిస్తూ ఉన్నాడు. ప్రభు మాట్లాడుతున్న మాట, మెలకువ కలిగి ప్రార్థన చేయండి. దేవుడు నీ యొక్క కుటుంబంలోనే కాదు, నీ ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని నిద్రావస్థ అనుభవాలను చూస్తూ ఉన్నాడు. కనుకనే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులు గొప్పవారు 12 మంది. యేసు ప్రభు తర్వాత తన పరిచర్యను గొప్పగా చేయవలసిన వారే నిద్రపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మన పరిస్థితి ఏంటో ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనం ఏం గొప్ప వాళ్ళమేం కాదు, భక్తుల కంటే గొప్ప వాళ్ళమైతే కాదు.
మనం చాలా బలహీనులు వాళ్ళతో పోలిస్తే. వారిని సాతాను కొన్ని రకాలుగా లోపరిచేసుకున్నాడు. వారిని సాతాను ప్రక్కదో పట్టించేసాడు. ఈరోజు నీవు నేను ఏమాత్రం వాళ్ళం, నీవు నేను ఏమాత్రము కూడా సరిపోలేటి వారం. కానీ దేవుడు మనకిచ్చిన ఆయుధాన్ని సరైన రీతిలో మనం వాడగలిగితే గొప్ప విజయాన్ని దేవుడు మనకిస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది ప్రార్థనలో ప్రభు దగ్గర గడపగలుగుతున్నారు? ఒకసారి మీ హృదయాలను పరిశీలన చేసుకోండి. ప్రార్థన అనేది నీ పరిస్థితిని మారుస్తుందని వాక్యం తెలియపరుస్తుంది కదా. నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఇలాగ అయిపోయిందని నువ్వు అనుకునే బదులు దేవుని పాదాల దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయి. దేవుడు అద్భుతంగా దేవుడు నీ కార్యాలను జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు నీకు ఏది లోపందో, ఏది అయితే అవసరమో సమస్తాన్ని దేవుడు నీకు ఇస్తాడు ప్రార్థన చేయడం వల్ల. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి మనం అడిగేది ఎలాగ అడుగుతాం? ప్రార్థనలోనే అడుగుతాం కదా. అడుగుడి మీకు ఇయ్యబడును, చెప్పండి. వెతికితే దొరుకుతానన్నాడు, తట్టితే తలుపు తీస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఏం చేయట్లేదయ్యా అంటే ఆయన్ని అడగలేకపోతున్నాం. దేని కొరకైనా కానీ, నీ ఆత్మీయ జీవితంలో కానీ, శారీరకంగా కానీ, భౌతికంగా కానీ మనం ప్రార్థనలో ప్రభు దగ్గర మనం ఉండలేకపోతున్నాం. ఏదో మొక్కుబడి ప్రార్థనగా చాలామంది ప్రార్థన ఎలా ఉంటుందంటే, మొక్కుబడి ప్రార్థన ఉదయాన్నే లేచిన వెంటనే మోకాళ్ళు వేస్తారు. రాత్రంతా నీ సహాయం మాకు అనుగ్రహించినందుకు వందనాలు, ఈరోజు మా దినచర్య అంతా నీ కాపుదల, నీ దేవదూతల కంచుంచి మాకు సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన ముగించేస్తారు. ఇదేనా దేవుడితో ప్రార్థనలో గడిపేది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు ప్రార్థన నీవు మోకరించకపోయినా దేవుడు నీతో మాట్లాడే ఒక అనుభవం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది. అలాంటి ప్రార్థనలో మనం నిద్రావస్థలో ఉండిపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక జరిగిన సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వాక్యం నుంచి చదువుకుందాం. వీడిని చూచినట్లు వీడి కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా దేవునికి స్తోత్రం. ఇక్కడ జరిగిన సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను మరొకసారి. మీ అందరికీ తెలిసిందే, ఒకరోజు ఇశ్రాయేలు ప్రజల మీదకి సిరియా అనే ఒక దేశపు రాజు ఏం చేశాడంటే జనాలను పంపించాడు. ఎవరిని పంపించాడు? ఈ యొక్క యుద్ధం చేయడానికి కొంతమందిని పంపిస్తే ఆ యొక్క ఎలీషా అనే ఒక దైవజనుడు రాజుతో చెప్పాడు, ఇదిగో పలానా చోట పలానా సైన్యం దాక్కుంది, మనల్ని చంపడానికి వచ్చారు అని చెబితే ఈ మన ఇశ్రాయేలు యొక్క రాజు యొక్క సైన్యం వెళ్ళి వారిని తిప్పి కొట్టి పంపేసింది. ఇలాగట పలుమార్లు జరిగిందంట. 1-2 సార్లు కాదు, పలుమార్లు జరిగినప్పుడు సిరియా రాజు అడుగుతున్నాడు, మనలో ఎవడో ఒకడు అక్కడికి ఎవరు ఏమందిస్తున్నారు? ఉప్పు అందిస్తున్నారు. ఏమి చెప్పండి? మనలో ఎవడో ఒకడు ఉప్పు అందిస్తున్నాడంటే అందులోంచి ఒకడు లేచి అంటున్నాడట, బాబు రాజుగారు, మనలో నుంచి ఎవడో ఆయనకు ఉప్పు అందించక్కర్లేదు, మనలోంచి ఎవరు ఒకరు వెళ్ళి చెప్పక్కర్లేదు, అక్కడ ఒక దైవజనుడు ప్రవక్త అయిన ఎలీషా ఉన్నాడు, నీవిక్కడ నీ మందిరంలో కూర్చుని నువ్వు మాట్లాడితే ఆయనకి వినబడుతుంది,
నీవు మందిరంలో కూర్చుని లేదా నీ గదిలో కూర్చుని నువ్వు ఆలోచన చేస్తే ఆయనకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ఏమంటున్నాడు ఇక్కడ? ఒక పనోడు చెబుతున్నాడు, ఇదిగో అక్కడ యెహోవా ప్రవక్త ఒకడు ఉన్నాడు, ఆయన నీవు ఇక్కడ కూర్చుని ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావు ప్రతి మాట ఆయనకి తేట తెల్లగా వినపడుతుంది. నువ్వు ఏదైతే ఆలోచన చేస్తున్నావు ప్రతి ఆలోచన తేట తెల్లగా దేవుడు ఆయనకు అక్కడ బయలుపరుస్తున్నాడు. అందుకనే మనం వేసిన ఆ యొక్క బాణానికి ప్రతిదానికి వాళ్ళకి జవాబు అనేది వస్తుంది. అందుకనే మనం తిప్పి కొడుతున్నాడంటే ఈసారి మనం దేశం మీద కాదు ఆ దైవజనుడి మీద యుద్ధం చేద్దామని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎవరి మీద చేద్దాం అనుకున్నాడు? ఇప్పుడు ఒక రాత్రి ఏం చేశాడయ్యా అంటే కొన్ని వందల మందిని పంపేశాడు. వాళ్ళందరూ వచ్చి దైవజనుడు ఇంటి చుట్టూ మూగేశారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రి వీళ్ళందరూ వచ్చి ఏం చేశారు? దైవజనుడు ఇంటి చుట్టూ మూగేశారు. తెల్లవారుజామునే ఆయన శిష్యుడు లేచాడు. పాస్టర్ గారి దగ్గర ఉన్న శిష్యులు లేచి చూసేసరికి గుర్రాలు జనాలు కనబడుతున్నారు. వెంటనే వెనక్కి పరిగెట్టుకుని వెళ్ళాడు. అయ్యో ఓ పాస్టర్ గారు, ఇచ్చావు, చాలా సలహాలు ఇచ్చావు, కానీ చాలా బాగా ప్రార్థన చేసావు, కానీ ఆ ప్రార్థన నీ కొంప మీదకి వచ్చేసింది. ఏంటంట? వాళ్ళకి ఇచ్చిన సలహాలను బట్టి ఇప్పుడు వాళ్ళ నీకు ఇరుగుదలైపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అని అంటే ఆయన అంటున్నాడు, ఏం భయపడద్దు, వాళ్ళకంటే గొప్ప సైన్యం మనతో ఉంది. ఏమంటున్నాడు? దేవునికి స్తోత్రం. వాళ్ళకంటే గొప్ప సైన్యం మనతో ఉంది, నువ్వు చూడు అని అంటే నాకేం కనబడట్లేదండి అని అంటే అప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటాడంటే, అయ్యా వీడు చూచినట్లు వీడి కళ్ళు తెరవజేయమంటే ఎలీషా చుట్టూనంట అగ్ని రథాలు నిలబడ్డాయంట. దేవునికి స్తోత్రం. ఎవరు చుట్టూ ఉన్నాయి? ఎలీషా చుట్టూ కొన్ని వందల అగ్ని రథాలు నిలబడినాయి అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే వీడు ఏం చూస్తున్నాడు? ఆయన ప్రార్థన చేశాడు. నేను ఒక మాట చెబుతున్నాను, వినండి. మన చుట్టూ ఎంత పెద్ద సమస్యలున్నా, మన చుట్టూ ఎంత గొప్ప శత్రువులే ఉన్నా, నేను ఒక మాట చెప్తున్నాను బైబిల్లో నుంచి, దేవుడు నీ పక్షాన్ని నిలవబడితే నీ ముందు ఎవ్వడు కూడా నిలవచ్చాలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇక్కడ గొప్ప ఆశ్చర్యకరమైన మాట ఏంటో చూడండి. రాజు శత్రువు అవ్వలేదు, కానీ సలహా ఇచ్చిన వాడు శత్రువు అయిపోయాడు. రాజు శత్రువు అవ్వలేదు, కానీ ఈ దేశాన్ని క్షేమాన్ని చూసిన వాడు శత్రువు అయిపోయాడు. రూల్గా ఎవరి దగ్గరికి వెళ్ళాలా? యుద్ధం ఎవరి మీద చేయాలంటే రాజుగారి మీద చేయాలా? కానీ రాజును రాజ్యానికి ఒక మంచి సలహా ఇస్తూ దైవికమైన జ్ఞానముతో నడిపిస్తున్నాడే, దైవజనుడి మీదకి తిరుగుబాటుకు వచ్చారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. పట్టుకుని పోదామని వచ్చారు. ఎవరిని? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అప్పగిస్తాడా? దేవుడు అప్పగిస్తాడండి. దేవునికి స్తోత్రం. దేవుడు అప్పగించాడు. వెంటనే ఒక అద్భుతమైన ప్రార్థన ఎలీషా చేశాడు. అప్పుడు నువ్వు మౌనంగా ఉండు అని చెప్పి ఆయన ప్రార్థన చేశాడు. ఏమనంటే, అయ్యా వీళ్ళందరికీ అంధత్వాన్ని దయచేయండి. అంటే వీళ్ళందరూ కళ్ళు ఏమవ్వాలి? మూయబడిపోవాలా అని ప్రార్థన చేశాడు. అందరు కళ్ళు మూయబడ్డాయి. వీళ్ళందరిని ఎక్కడికి ఏమన్నాడంటే, అయ్యా మీరు వచ్చింది మార్గం సరి అయింది కాదు, ఇది ఊరు కాదు, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను రండి, మీరు ఎక్కడికి వెళ్ళాలో నేను తీసుకెళ్తాను రండి అని చెప్పి ఈ దైవజనుడు నేరుగా ఎవరి దగ్గర తీసుకెళ్ళాడంటే రాజు దగ్గర తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఈ సైన్యం అంతటిని ఎక్కడ తీసుకెళ్ళాడు? రాజుగారి దగ్గర తీసుకెళ్ళాడు. రాజుగారు ఏమో భయపడిపోతున్నాడు, ఎంతమందిని తీసుకొచ్చేవేటయ్యా, వీళ్ళు ఎవరు అని అంటే, వీళ్ళు ఎవరో కాదు మన శత్రువులే అంటే, ఇప్పుడు వీళ్ళని కొట్టమంటావా అని అడిగాడు. ఏమంటున్నాడు? కొట్టమంటావా?
లేదు పట్టుకుని చంపేయమంటావా అంటే, నీ కత్తి చేత కానీ నీ చేతి చేత కానీ వీళ్ళకి ఏ హాని చేయొద్దు, వాళ్ళు తిన్నంత సమృద్ధి ఆహారం పెట్టి వాళ్ళని ఇంటికి పంపించి వెళ్ళిపోతారు అన్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఒక మాట చెప్తాను వినండి. ఈ ప్రార్థన ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో, ప్రార్థన అనే అనుభవం మన బ్రతుకులు ఎప్పుడైతే ఉంటుందో, మనం ఎప్పుడు ఎవరికి హాని చేసే మనసు మనకు ఉండదు. దేవునికి స్తోత్రం. అది సహజ స్వభావం, ప్రార్థించేవాడి యొక్క సహజ స్వభావం. అది ఏంటండి? ప్రార్థించే ఒక ప్రార్థనాపరుడు యొక్క సహజ స్వభావం ఏంటయ్యా అంటే, ఎప్పుడు ఒకరి నాశనాన్ని కోరుకోడు ప్రార్థన, లేదా ప్రార్థనాపరుడు ఎప్పుడు ఒకరి నాశనాన్ని కోరుకోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడు ఏం చేశాడు? తీసుకెళ్ళాడు సాక్ష్యానికి. ఇది ఎంతమంది వచ్చారు, ఇది పరిస్థితిని చూపించాడు రాజుకి. వాళ్ళకి ఆహారం పెట్టమన్నాడు, తిరిగి ఇంటికి వెళ్ళిపోమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మనం ప్రార్థన అనేది సరైనది లేక మన చుట్టూ ఏం జరుగుతున్నాయో మనం గ్రహించలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. మన ప్రార్థన అనేది ఒక ఉన్నతమైన అనుభవం లేక మనం జరగబోయే విషయాలను కానీ, లేదా మన చుట్టూ ఉన్న ప్రతికూలతలను కానీ మనం గ్రహించలేక చూడండి, గుడ్డెద్దు చేయబడినట్టుగా మన బ్రతుకులు కూడా ఎలా ఉన్నాయంటే, అంధత్వంతో వెళ్ళిపోతున్నాం. ఎటు ఆలోచన లేదు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, మెలకు కలిగి ప్రార్థన చేయండి. రోజు నువ్వు ఎన్నో విషయాల నిమిత్తం ప్రార్థన చేస్తున్నావు, ఎన్నో విషయాల గురించి ప్రార్థన చేస్తున్నావు. ఆ ప్రార్థన ఎంతవరకు చేస్తున్నావు? ఆ ప్రార్థన ఎంతవరకు చేస్తున్నావు? గట్టిగా అయితే వారం చేస్తున్నారు, మహా అయితే 10 రోజులు చేస్తున్నారు. పొందుకోకపోతే నిరుత్సాహపడిపోతున్నారు, ఇంకెప్పుడు జరుగుతుంది లేని మానేస్తున్నారు. అసలు నిన్ను పరీక్షింపబడుతున్నావని ఎప్పుడైనా నువ్వు గ్రహించావా? 10 రోజులు ప్రార్థనతో అయిపోయిందా? 10 రోజులు జరగలేదని ఇంక నిరుత్సాహపడిపోతావా? అసలు ఇంకా 10 ఎక్కాలి కదా నీ ప్రార్థన. మరింత ప్రభువును ప్రశ్నించగలగాలి కదా నీ ప్రార్థన. మరింత చేరువవ్వాలి కదా నీ ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు మొదటి అడుగుతో అక్కడ నడక ఆగిపోతుందే, నీ మొదటి ప్రయత్నంతో నువ్వు అక్కడ నిలబడిపోతుంటే ఇక మనం ఎక్కడికి వెళ్ళగలం? ముందుకి మనం ఏ విధంగా జవాబులను పొందుకోగలం? ఏ విధంగా మనం కార్యాలు చూడగలం? ఏంటి మొదటి అటెంప్ట్లోనే ఉద్యోగాలు వచ్చేస్తాయి అందరికీ? దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎన్నో కష్టాలు పడి, శ్రమలు పడి, ఎన్నో అనుభవాలు గుండా వెళుతూ వారు ఎక్కడో ఒక స్థితిలో దేవుని కృపను బట్టి పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తున్నామంటే, మన పరిస్థితి, మన ప్రార్థన ఎంతవరకు ఉందయ్యా అంటే, 1-10 రోజులు ప్రార్థన చేస్తున్నాం, ఆ 10 రోజుల తర్వాత జరగలేదంటే నిరుత్సాహపడిపోతున్నాం, ప్రార్థన చల్లారిపోతుంది, ఆత్మీయ జీవితం చల్లారిపోతుంది. దేవునికి స్తోత్రం. అసలు అబ్రహాము 25 సంవత్సరాలు కంటిన్యూగా ప్రార్థన చేశాడు. ఒక ఆశ్చర్యకరమైన మాట ఏంటో తెలుసా? దేవదూతలు వచ్చి భోజనం చేసిన తర్వాత ఆ అబ్రహాముతో మాట్లాడుతున్నారు. వచ్చే సంవత్సరాన్ని కౌగిట్లో పడినట్టు మగబిడ్డ ఉంటాడమ్మా అని అంటే, ఇంకా ఆవిడ కూడా నమ్మలేకపోయింది, నవ్విందంట ఆవిడ. ఎవరు? శారమ్మ. దేవునికి స్తోత్రం. కానీ అబ్రహాము విశ్వాసం మాత్రం సడలిపోలేదు. అబ్రహాము ప్రార్థనలో మాత్రం నిరుత్సాహపడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎలాంటి అద్భుతాలు చేస్తాడు మన పట్ల అంటే, నీవే ఆశ్చర్యపడినట్లుగా, బయటోళ్ళు కాదు, నీవే ఆశ్చర్యపడినట్లుగా నీ బ్రతుకులో దేవుడు అద్భుతమైన ప్రార్థనా జీవితం కలిగి ఉంటే నీ పట్ల కూడా దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ చుట్టూ జరుగుతున్న ప్రతి సంగతులను కూడా దేవుడు తేట తెల్లగా నీకు బయలుపరుస్తాడు.
నువ్వు ప్రార్థనా పరురాలుగా ఉంటే, నువ్వు ప్రార్థనా పరుడుగా ఉంటే, ఆ ప్రార్థన యొక్క సహజ స్వభావం కలిగి ఉంటే దేవుడు నీకు తేట తెల్లగా బయలుపరుస్తాడు. నేను మరలా చెబుతున్నాను, ప్రార్థన ప్రతి ఒక్కరూ లేదా ప్రార్థనా పరుడుగా పిలువబడే ప్రతి ఒక్కరూ కూడా ఎదుటి వరకు ఇప్పుడు హాని చేసే స్వభావం ఉండదు. దేవునికి స్తోత్రం. అక్కడ దైవజనుడు అవసరమైతే ఏలియా వలె చేయగలిగే శక్తిమంతుడు, ఏలియా కంటే రెట్టింపు శక్తి కలిగిన వాడు, తన శత్రువును అంతం చేయొచ్చు. కానీ ఇక్కడ ఆయన అలా చేయలేదు. ఏం చేశాడు? భోజనం పెట్టాడు, వారిని ప్రేమించాడు, మరలా ఎవరికి అప్పగించాడు? ఆలయ యజమానికి అప్పగించేసాడు. నీవు కూడా అదే చేయి. నువ్వు ప్రార్థన చేయి. ఎన్నో ప్రతికూలతలు వస్తూ ఉంటాయి, ఎన్నో కష్టాలు వస్తుంటాయి, ఎన్నో మాటలు వస్తూ ఉంటాయి. నువ్వేం చేయాలా? నువ్వు ప్రార్థన చేయి, నీ యజమానికి నువ్వు అప్పగించేయి. అవి ఎక్కడికి వెళ్ళాలో దేవుడు అక్కడికే పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే, ఈరోజు మనం చాలా మంది దేవుని దీవెన ఎందుకు పొందుకోలేకపోతున్నాం అని అంటే, 20 గంటలు లేదా 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తుంటాం, కానీ ఈ నోటిని అదుపులో ఉంచుకోలేకపోతాం. ప్రార్థన 20 రోజులు, ఆ రోజులో 12 గంటలు ప్రార్థన చేసే అనుభవాలు ఉన్నాయి, కానీ ఈ నోటిని మాత్రం అదుపులో ఉంచుకోలేకపోతున్నాం. ఇప్పుడు మనం ఏమవుతున్నాం? ఈ 24 గంటల ప్రార్థన, 40 రోజుల ఉపవాస ప్రార్థన ఒక్క మాటతో ఏమైపోతుంది? సునామీ వచ్చి మొత్తం అంతా దుడుచుకుపోయినట్టుగా పోతుంది. నేను అంటాను, ప్రార్థనా పరుడు ఖచ్చితంగా ఏముంటుంది? సహజ స్వభావం ఏంటయ్యా అంటే తన్ను తాను నియంత్రించుకునే స్వభావం ఉంటుంది. అది కోపాన్ని కానీ, అది వేరే ఏదైనా కానీ తన్ను తాను నియంత్రించుకునే సహజ స్వభావం ఉంటుంది ఒక ప్రార్థనా పరుల్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్తాం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం శోధనలోనికి వెళ్లకుండా మనం ప్రార్థన చేస్తే దేవుడు మన కనులు తెరుస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? మొదటిది మనల్ని ఏం చేస్తాడు? మన మనోనేత్రాలు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి కన్నులు తెరిచాడు? పనివాని కళ్ళు తెరిచాడు. అక్కడ జరుగుతున్నవన్నీ చూడగలిగాడు. ఈరోజు నేను అంటాను, నీ కళ్ళు కూడా దేవుడు తెరవాలి. నీ చుట్టూ ఏం జరుగుతున్నాయో దేవుడు నీకు తెలియపరిచే ఒక ఉన్నత ప్రార్థనా అనుభవంలోనికి నీవు, నీ కుటుంబం వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దేవుని దీవెన సమృద్ధిగా తెరవబడుతుంది. నీకోసం ఆయన ఆకాశపు వాకిండ్లను ఇప్పుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అని మనం చాలా మంది నిర్లక్ష్యం చేసేస్తున్నాం ఈ ప్రార్థన. ఆదివారం మందిరంలో చేస్తున్నాం, శుక్రవారం మందిరంలో చేస్తున్నాం, ఇక చాలు. కుటుంబ ప్రార్థన చేస్తున్నాం, ఇక చాలు. మరి ఏకాంత ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన నీకొద్దా? నీ తండ్రితో నీవు మాట్లాడుకునే ప్రార్థన, నువ్వు బలపరచబడే ప్రార్థన నీకు అవసరం లేదా? చాలామంది అనుభవాలు ఎంతటితో ఆగిపోతున్నాయి అంటే మొదటి అడుగుతోనే ఆగిపోతున్నాయి. చిన్నపిల్లడు ఒక అడిగేస్తే ఇంక నడకొచ్చేసినట్టేనా? మాట్లాడతలేదు ఎవరు కూడా. ఒక అడిగేస్తే నడక నడిచేసినట్టేనా? కాదు కాదు. ఇంకా నడవలసిన నడక ఎంతో ఉంది. మనం కూడా చిన్న ప్రార్థనే కాదు, ప్రార్థించే లోతైన అనుభవంలోనికి వెళ్ళవలసిన ప్రార్థన ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రార్థన మనల్ని ఏం చేయదంట? శోధనలోనికి వెళ్ళనివ్వదు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు తన శిష్యులకు నేర్పాడు ఆ ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే ప్రార్థన మనం కూడా నేర్చుకోవాలా. ఆ ప్రార్థన అనుభవంలో మనం ఉండగలిగితే దేవుడు అద్భుత కార్యాలు మన పట్ల కూడా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని సంగతులను దేవుడు మీకు తేట తెల్లగా బయలుపరచబోతూ ఉన్నాడు. నువ్వు ప్రార్థనలో కూర్చుంటే, నువ్వు ప్రార్థనలో గడపడానికి సిద్ధంగా ఉంటే దేవుడు కొన్ని సంగతులను ఇదిగో మీ కొరకు దేవుడు బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని తలరాతలను దేవుడు మార్చడానికి మాటలు మాట్లాడుతున్నాడు. ఇంకా రాతంతే అని కొంతమంది జీవితాల గురించి అనుకుంటున్నారు కదా, వారి రాతలను దేవుడు మార్చడానికి ఈ మాటను నీ కొరకు ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన నీ జీవితంలో ప్రధానంగా ఉండగలిగితే, నా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీకు ఎదుట జరగబోయే సంగతులన్నిటినీ కూడా దేవుడు నీకు తేట తెలుగుగా బయలుపరచడమే కాదు, నిన్ను అనేక మందికి ఒక సాక్షిగా దేవుడు నిలవబెట్టడం కొరకు ఈ మాటలు ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనకేం కావాలా? ప్రార్థన మన జీవితంలో ఏం చేస్తుందయ్యా అంటే, మనకి కన్నులు తెరవజేస్తుంది. ఏం చేస్తుంది? మన కన్నులు తెరవజేస్తుంది. మూయబడిన ఆ యొక్క నేత్రాలు అనేవి తెరవజేస్తాయి. ఎలీషా ప్రార్థన చేశాడు, వారి నేత్రాలు అందంగా మార్చబడ్డాయి. మరలా అదే ఎలీషా ప్రార్థన చేశాడు, రాజు ముందుకు వెళ్ళాక వీళ్ళ నేత్రాలు తెరువుదేవా అంటే, వారు తెరిచిన వెంటనే వాళ్ళు ఎక్కడున్నాం కూడా ఏమైనా ఉన్నది. వారు వెళ్ళవలసింది ఒక చోట అయితే, ఉండవలసింది ఉన్నదే ఒక చోట అయింది అనుకున్నారు. అసలు దేవుడు మనకి ఎంత గొప్ప ఆశీర్వాదం, లేదా నేను అంటాను ఒక అధికారం ఇచ్చాడు అని అంటే, మీరు ప్రార్థన చేస్తే ఇక్కడ ఏ దేన్నైతే బంధిస్తారో నేను అక్కడ దాన్ని బంధిస్తానన్నాడు. ఎక్కడ? పరలోకంలో. మీరు భూలోకంలో దేన్ని బంధిస్తారో నేను పరలోకంలో దాన్ని బంధిస్తానన్నాడు. మీరు దేన్నైతే తెరుస్తారో నేను పరలోకంలో దాన్ని మీ కొరకు తెరుస్తానన్నాడు. మనకు అంత అధికారాన్ని దేవుడు ఇచ్చాడు ఆ ప్రార్థన అనే ఆయుధం ద్వారా. కానీ కొంతమంది ఆయుధాలు చాలా షార్ప్గా ఉంటున్నాయి, కొంతమంది ఆయుధాలు మొండికత్తుల్లా ఉండిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. ఇంటికాడ కత్తిపేట దిగకపోతే ఎలా వదిలేస్తావా? ఏం చేస్తావమ్మా? మరి నీ ప్రార్థనా జీవితం అదే స్థితిలో ఉంటే నువ్వేం చేయాలి? దేవునికి స్తోత్రం. రాబోతూ ఉన్నాయి నీ ఆత్మీయ జీవితాన్ని పదులు పెట్టుకునే ప్రార్థనా సమయం రాబోతుంది. ఆ ప్రార్థనలో నీ ఆత్మీయ జీవితాన్ని, ఆ యొక్క నీ ప్రార్థన ద్వారా నీ మరలా నీ యొక్క పాత ఆత్మీయ జీవితాన్ని నువ్వు పొందుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, మనకి ప్రార్థనా జీవితం మనకుంటే, చెప్పండి ఏమంటే, ప్రార్థన జీవితం మనకుంటే మన కళ్ళు ఏం చేయబడతాయి? తెరవబడతాయి. తెరిచి ఏం చూస్తావా అంటే, నీకు సంభవించు ప్రతి సంగతిని ప్రభువు నీకు తేట తెల్లగా చూపిస్తాడు. అసలు దైవజనుడు ఇక్కడ ఉండడం ఏంటి? సిరియా దేశంలో జరిగే సంగతులను చూడడం ఏంటి? దైవజనుడు ఇశ్రాయేల్ దేశంలో ఉండడం ఏంటి? సిరియా దేశంలో వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాటలు వినడం ఏంటి? ఇదంతా ఎలాగో సంభవించిందయ్యా అంటే, ఆయన మోకాళ్ళ ప్రార్థన. ఈరోజు నేను అంటాను, దేవుడు నీకు ప్రతి సంగతును బయలుపరుస్తాడు, ప్రతి విషయాన్ని తేట తెల్లగా చూపిస్తాడు. నీ మోకాళ్ళు నలిపెక్కి ప్రార్థనలో ఉండగలిగితే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో పాట చదువుకుందాం. నీ అంధత్వం పోతుంది, లేదా నీ కళ్ళు తెరవబడతాయి అనేది ఎంత వాస్తవమో. రెండవదిగా మలాకి పుస్తకం 4వ అధ్యాయము, మలాకి పుస్తకం 3వ అధ్యాయము, క్షమించండి 3వ అధ్యాయం 10వ వాక్యంలో కింద వచనం చదువుకుందాం. మలాకి పుస్తకము 3వ అధ్యాయంలో 10వ వాక్యంలో 2వ భాగాన్ని చదువుకుందాం. దీన్ని మీరు చేసి నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దీన్ని మీరు చేసి ఏం చేయాలా? మనం ప్రార్థన చేస్తే, ఎలాంటి ప్రార్థన మీకు ముందు చెప్పాను, అలాంటి ప్రార్థన చేస్తేనట దేవుడు మీకు ఏమిస్తారంటున్నాడు తెలుసా? ఆత్మీయంగా నీ మనోనేత్రాలు తెరవబడి ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి పొందడమే కాదు, కానీ ఇక శారీరకంగా భౌతికంగా ఈ భూమి మీద నీకు ఏమి కావాలో కూడా దేవుడు ఇస్తానంటున్నాడు. ఆయన ఏం చేస్తాడట? ఆకాశం తెరవజేస్తాడట. ఏం చేస్తాడు? ఆకాశ వాక్యంలో విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు మరించుతాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మొదట నువ్వు ప్రార్థన చేస్తే నీ మనోనేత్రాలు తెరవబడతాయి. రెండవది, నువ్వు ప్రార్థనలో ఉంటే, నీ ప్రార్థన బలమైనదిగా ఉంటే నీ కొరకు ఆకాశపు వాకిండ్లను అంటే పరలోకపు ద్వారాలను సైతం దేవుడు నీకు విప్పుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధాన దినాన్ని మనం ఎలా ఉండాలి అంటే ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ఎలాగ ఉండాలా? ఆ ప్రార్థన ఎలా ఉండాలి అంటే ఏదో మొక్కుబడి ప్రార్థన కాదు, లేదో నలుగురితో ఉన్నప్పుడు చేసే ఆ ప్రార్థన కాదు. ఆ ప్రార్థన ఎలా ఉండాలి అంటే ఇదిగో నీ శోధనలను సైతం పెకలించి తీసి పారేసేటట్టుగా ఒక వ్యక్తిగత ప్రార్థన జీవితంలో కలిగి ఉంటే నా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ కనులు తెరిచి నీ ఆత్మీయ జీవితాన్ని బాగు చేయడమే కాదు, నీకు అవసరమైన ఈ భౌతికంగా అవసరమైన ప్రతి దీవెనలన్నిటిని కూడా నీపై కుమ్మరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సంగతి మీకు జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తాను. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో యెహోషాపాతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరండి? మీకు చాలాసార్లు చెప్పాను, ఈ సందర్భం వచ్చింది కనుక మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. యెహోషాపాతు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు చుట్టూ కూడా శత్రువులు ఎలీషా చుట్టినట్టే ఉన్నారు. ఏం చేశారట? ఎలీషా చుట్టేసినట్టే చుట్టేశారు నలువైపుల నుంచి కూడా. ప్రజలందరూ కూడా భయపడిపోతున్నారు, అసలు ఏం తోచలేని పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు రాజు ఒక మాట చెప్పాడు, అందరూ ఉపవాసం ఉండండి. ఎవరిని? ఏమంటున్నాడు తెలుసా? చిన్నలేమి పెద్దలేమి, దీని ద్వారా ఎందరైతే ఎఫెక్ట్ అయ్యారో, దీని ద్వారా ఎవరైతే ప్రభావితం అయ్యారో వారందరూ కూడా ఏం చేయాలా? ఉపవాసం ఉండాలి. చిన్నలేమి పెద్దలేమి అందరూ కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి అని చెప్పి దేశమంతటికి ఉపవాస ప్రార్థన ప్రకటించేశాడు. ఇంతకీ ఉపవాస ప్రార్థన ప్రకటించి ఆయన చేసింది ఏంటో తెలుసా? ఆయన కూడా ప్రార్థనలో పాలు పొందాడు. దేవునికి స్తోత్రం. ఆయన కూడా ఏం చేస్తున్నాడు? ప్రార్థనలో పాలు పొందాడు. ప్రార్థిస్తూనే ఉన్నాడు. దేవుడు అక్కడ కార్యం ప్రారంభించేసాడు. దేవునికి స్తోత్రం. వచ్చిన శత్రు సైన్యములో దేవుడు ఏం చేశాడంటే అలజడి రేపించేసాడు. వాళ్ళకు వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? ఇప్పుడు యుద్ధం చేసేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళకు వాళ్ళు యుద్ధం చేసేసుకుని ఒకరినొకరు పడుచుకుని చనిపోయారు. చివరికి ఒకడు అంటున్నాడు, ఏ శబ్దం ఏమి వినబడటం లేదేంటనంటే ఒకసారి ఇల్లు చూసిరా అని అంటే వెళ్ళినడు ఆశ్చర్యపోయాడట. ఏంటది ఆశ్చర్యం? ఎందుకు పోయాడు? అక్కడ ఆ పొద్దు వరకు కూడా వీళ్ళని చంపుదామని వాళ్ళు ఉంటే దేవుడు వారిని ఎలా మార్చేసాడయ్యా అంటే వారిని వారే చంపుకునేటట్టుగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే, వారికి విడుదల రావడం మాత్రమే కాదు, వారికి అక్కడ సమృద్ధి అయిన ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. ఏమిచ్చాడు? వారు ఎంతో బంగారాన్ని పట్టుకొచ్చారట యుద్ధానికి వస్తూ వస్తూ. దేవునికి స్తోత్రం. ఇదంతా ఎవరికి వచ్చింది? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఇంకా 3 దినాలట పగలు రాత్రులు ఒలుచుకోగా ఇంకా ఉండి మిగిలిపోయిందంట.
అంటే అంత సమృద్ధి అయిన ఆశీర్వాదం దేవుడు ఇచ్చేసాడు. ఈరోజు నేను అంటాను, నీవు కూడా ఆ ప్రార్థన అనుభవంలో నువ్వు ఉంటే, ఏదోసారి ఆత్మీయంగా నీ యొక్క మనోనేత్రాలు తెరిచి ఆత్మీయ జీవితాన్ని బలపరచడమే కాక నీ లోటులన్నిటిని దేవుడు పోడ్చబోతూ ఉన్నాడు. నీకున్న కొరతలన్నింటినీ దేవుడు పోడ్చబోతూ ఉన్నాడు. అది ఎలా ఉండబోతుందయ్యా అంటే, ఇక సమృద్ధి ఇక నీ జీవితంలో ఎలాంటి కరువు లేనట్టు అనుభవంలో నుంచి దేవుడు నిన్ను నడిపించడానికి ఈ ప్రార్థన అనుభవాన్ని నేర్చుకోమని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతటి గొప్ప శిష్యులకి యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడంటే, మెలకు కలిగి ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈ ప్రార్థన అనేది లేకపోతే క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ భక్తిలో ఊపిరి లేనట్టే. ఊపిరి లేకపోతే ఏంటది? మాట్లాడతలేదు. ఊపిరి లేకపోతే శవం. అలాగే నీలో ప్రార్థన ఉంటే కార్యాలు జరుగుతాయి. ఆ కార్యాలు జరిగితేనే నేను ఎవరైనా గుర్తిస్తారు. నీ ప్రార్థనా జీవితం మరింత పదును పెడితే నీ బ్రతుకులో జరిగే కార్యాలను బట్టి మరింత గౌరవం, అద్భుతాలను నిన్ను బట్టి అనేక మంది నిన్ను గుర్తిస్తారు. లేకపోతే ఊపిరి లేని శవం ఎంత డబ్బున్నా అది శవంగానే చూసినట్లుగా ఇంకా నీ బ్రతుకున్నట్లానే చూస్తూ ఉంటారు. పనికి మాలినట్టుగా లేదా ఏదో తీసివేయబడినట్టుగా చూస్తారు. దేవునికి స్తోత్రం. అందుకనే అలాంటి ఒక ప్రార్థన నువ్వు కోల్పోకూడదు. లేదు అని చెప్పట్లేదు కానీ నిర్లక్ష్యం చేసేస్తున్నారు. ఏం చేస్తున్నారు? లేదు అని చెప్పట్లేదు, ప్రార్థన చేసే అనుభవం లేదండి అని ఎవరు మేము చెప్పట్లేదు కానీ చాలామంది నిర్లక్ష్యం చేసేస్తున్నారు. వ్యక్తిగత ప్రార్థనలో దేవునితో గడపలేకపోతున్నారు. వ్యక్తిగతంగా ప్రభువు దగ్గర ప్రార్థన చేయలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఎంతమంది హృదయపూర్వకంగా అడుగుతున్నాను, ఎంతమంది హృదయపూర్వకంగా చెప్పండి, ఎంతమంది వ్యక్తిగత ప్రార్థన చేయగలుగుతున్నారు ఇంటి దగ్గర? ఎవరో చేతుల మీద ఏళ్ళ మీద లెక్క పెడుతున్నాం. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మరి చేసేది ఏంటైంది అని అంటే, ఆ వ్యక్తిగత ప్రార్థన అనే దాన్ని మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేసేస్తున్నాం. దేవునికి స్తోత్రం. సమయాన్ని దేవునికి మనం ఇచ్చి ఆ సమయంలో ప్రభు కొరకు ప్రార్థన చేస్తే ప్రభు మన ప్రార్థన వింటాడు, అడిగింది ఇస్తాడు. మనం ఏది అడిగితే అది మనకి ఇస్తాడంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం. మొదటి వచనం మనం చదువుకుంది, మీరు శోధనలోనికి ప్రవేశించుకునే నిమిత్తము మెలకు కలిగి ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన చేస్తే మనకు కలిగే ఒక ఉన్నతమైన భాగ్యం ఏంటయ్యా అంటే, మన మనోనేత్రాలు తెరవబడితే తద్వారా మన చుట్టూ జరుగుతున్న సంగతుల గురించి దేవుడు మనకు ఏం చేస్తాడు? ఒక దర్శనమో లేదా ఒక ప్రవచనమో లేదా మనతో ఆయన మాట్లాడడమో జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క కళ్ళు తెరవబడమే కాక నీ కొరకు ఆకాశపు వాకిండ్లను దేవుడు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే నీ లోటంతటిని దేవుడు తీర్చడానికి ఒక అద్భుతమైన మార్గము ఈ పునరుద్ధాన దినాన్ని తెరవబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నమ్మిన వారు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకున్న ఆయుధమైన ఆ ప్రార్థనను మరింత ఏం చేయాలా? సానబెట్టాలా. మరింత ఎక్కువగా జరగలేదని అంతటితో ఆగిపోవద్దు. మరింత ఎక్కువ ప్రార్థన చేస్తే అది మరింత ప్రభావవంతంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో చాలామంది నిరుత్సాహపడిపోయిన జీవితాలు కనబడుతున్నాయి. నిరుత్సాహపడిపోతున్నాం. జరగట్లేదేంటి? ఎందుకు జరగలేదు? ప్రార్థన చేయలేదా? ప్రార్థన చేస్తూనే ఉన్నాను కదా. కానీ దేవుడు అంటున్నాడు అది సరిపోదు. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుకుని డిగ్రీ జాబ్కి అప్లై చేస్తే వస్తుందా? ఏం చేయాలా? దానికి తగ్గ అర్హత మన దగ్గర ఉండాలి. అవునా? అంటే ఈ ప్రార్థన సరిపోలేదు అంటే ఇంకొంచెం మనం ఏం చేయాలా? డోసు పెంచాలా. అవునా? అరముక్కేస్తే సరిపోలేదు, ఇంకేం చేయాలి? ఇప్పుడు మనం
చెప్పండి, ఏం చేయాలమ్మా? మొక్క వేయాలా? ఇంకో మొక్క పెంచి మాత్రం వేయాలా? డోసు పెంచాలా? మనం కూడా ప్రార్థన 1 గంట సరిపోలేదు, గంటన్నర చేయండి. ప్రార్థన గంటన్నర చేయండి. వ్యక్తిగతంగా ప్రభు దగ్గర ప్రార్థన చేయండి. దేవుడు ఎందుకు ఇవ్వడో చెప్తాను. దేవునికి స్తోత్రం. అరముక్కకు తగ్గని రోగం మొక్క వేసినప్పుడు తగ్గుతుంది కదా. మరి ఇక్కడ అరగంట ప్రార్థన ఎక్కువ పెంచండి. మరి ఎందుకు తగ్గదు? ఎందుకు జరగదు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నామంటే తగ్గలేదు, జరగలేదు అని అక్కడితోనే ఉత్సాహపడిపోతున్నాం. ఏంటంటే మనం జరగట్లేదు అని అందరితోనే మనం నిరుత్సాహపడిపోయి ఆగిపోతున్నాం. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే మరుగు చేయబడిపోతున్నాయి మనకు జరగవలసిన కార్యాలన్నీ కూడా. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. రోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్న మాట, మనందరూ ఏం కలిగి ఉండాలట? మెలుకు కలిగి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రార్థనా జీవితం కలిగి ఉంటే ఎలాంటి ఆశీర్వాదాలు, ఎలాంటి అనుభవాలు కలిగి ఉంటాయో ఇప్పుడు వరకు మనం ధ్యానించాం. ఈ 2 అనుభవాలు మన జీవితంలో ఉండాలంటే మొదటిగా మనం మన యొక్క మెలుకు కలిగి ప్రార్థించే ఒక అనుభవం మన జీవితంలో ఉండాలి. అలాంటి అనుభవం మనం అందరం కలిగి ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. ఇంతవరకు విన్న వాక్యాన్ని బట్టి ప్రభువుని అడుగుదాం. దేవా, నా యొక్క వ్యక్తిగత జీవితంలో అయ్యా ఇదిగోతుంది మెలుకు కలిగి ప్రార్థించే ఒక అనుభవం నాకు లేదేమో. నా బ్రతుకులో నేను ఇంతవరకు ఎందుకు కార్యాలు చూడలేకపోయాను, ఎందుకని ఒక అద్భుతమైన నా జీవితంలో చూడలేకపోయాను అని అంటే అయ్యా నీ వాక్యం నాతో మాట్లాడుతుంది. మెలుకు కలిగి ప్రార్థించే బ్రతుకు నాలో లేదేమో. ఏదో గుంపులో ప్రార్థన, ఏదో నలుగురితో కూర్చుని ప్రార్థిస్తున్నానే తప్ప అయ్యా వ్యక్తిగతంగా అయ్యా నా ప్రార్థనా జీవితాన్ని, నా ప్రార్థన ఆయుధాన్ని పదును పెట్టి ఒక స్థితిలో లేకే అయ్యా నేను జయించలేకపోతున్నానేమో. నాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన యేసయ్యా నీకు వందనాలు. ఇదిగో తండ్రి, నీవు నీ శిష్యులతో చెప్పి ఉన్నావు, శోధనలోనికి ప్రవేశించకుండా నిమిత్తము మెలకువలు కలిగి ప్రార్థన చేయండి అన్నారు. అవునయ్యా, మేము కూడా శోధనలోకి పడిపోయిన తర్వాత కాదు, కానీ పడిపోకముందే ప్రార్థించే ఒక ప్రార్థనా జీవితం మాకు దయచేయండి అయ్యా. ఇదిగోతుంది ప్రభా, ఆ ప్రార్థనా జీవితం ద్వారా మా నేత్రాలు తెరవబడే ఒక అనుభవం మాకు దయచేయండి. మా నేత్రాలు తెరవబడే మాత్రమే కాదయ్యా, ఇదిగోండి మా కొరకు మాలో ఉన్న ప్రతి లోపలన్నీ కూడా భర్తీ చేయగలిగే అయ్యా ఇదిగోని ఆకాశపు అయ్యా ఇదిగోండి ద్వారం తెరవగలిగే ఒక ఉన్నతమైన ప్రార్థనా జీవితం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఇదిగోండి ఎలీషా ప్రార్థించినప్పుడు కళ్ళు తెరవబడ్డాయి అయ్యా. ఇదిగోండి యెహోషాపాతు ప్రార్థించినప్పుడు అయ్యా ఇదిగోండి ఒక అద్భుతమైన ద్వారం తెరవబడింది ఆయన. ఈరోజు మా జీవితాల్లో కూడా అలాంటి ఒక ప్రార్థన అనుభవం కలిగి ఉండే కృప దయచేయండి అయ్యా. వెలుగు కలిగి ప్రార్థిస్తూ మీ సన్నిధిలో అనేక మందికి సాక్షిగా ఉండే ఒక ఉన్నత భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. చేరువచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరు చొప్పున దీవించండి, పేరు పేరు చొప్పున ఆశీర్వదించండి నాయన. ఇదిగోతుంది నీ బిడ్డలకు కావలసిన ప్రతి అవసరతను అనుగ్రహించండి. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థన ఆత్మను పురిగొల్పండి అయా. నిద్రావస్థలో నుంచి వారిని అయా లేపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఉజ్జీవమైన ఆత్మీయమైన ప్రార్థనా జీవితం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు బిడ్డలు ప్రేమతో అర్పించిన కానుకలను మీ పరిచయ నిమిత్తమై మీ మందిర పని నిమిత్తమై వాడుకుని ఇచ్చిన బిడ్డలకు దురంతలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను.
ఇదిగో తండ్రి, ఎంతవరకు ఇంకా కుడి అంతట్లో మీరు ఉన్నారు. ఇందును బట్టి నిన్ను స్తుతిస్తూ రోగులు స్వస్థపరచండి, బలహీనను బలపరచండి, ప్రతికూలతలో ఉన్న వారిని విడిపించండి. ఇదిగో తండ్రి, మరొకసారి మమ్ములను రాలేని ప్రతి బిడ్డను కూడా దయచేత మన్నించి మీరు దీవించి ఆశీర్వదించి నీ మేలు చేసి మమ్మల్ని అందరూ మీ సాక్షులు నిలవబెట్టమని యేసు నామం పేట అడిగి వేడుకలు పొందినాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము సహాయం మనకు లోకం సమస్త దేవుని బిడ్డలందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. దేవునికి స్తోత్రం.